వెనుకబడింది. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కర్మ నుంచి. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ పోటీ సాగింది. అయితే 19వ డివిజన్ లో పోటీ పడిన సమంత కుమారిని కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా పార్టీ నేతలు భావించారు. ఆమె ఎన్నికల కోసం తమ హోటల్ బకాయిలు సుమారు 8 కోట్ల వరకు చెల్లించడం చర్చనీయాంశమైంది. బీజేపీ అభ్యర్థి చేతిలో 644 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎంకి 14 సీట్లు వచ్చాయి. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే మేయర్ అభ్యర్థి ఎవరు అనేది అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటించిన పరిస్థితి. మేయర్ అభ్యర్థి మా సమంత కుమారి అని చెప్పారు. అయితే సమంత కుమారి నగరంలోని 19వ వార్డు నుంచి పోటీ చేశారు. 19వ వార్డులో హోరాహోరీగా ఎలక్షన్ ప్రచారాలు కానీ ఇవన్నీ కూడా జరిగాయి. అయితే గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని ఎగిరేసుకపోతుంది. అయితే ఈ సమంత కుమారి ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 19వ వార్డులో బీజేపీ అభ్యర్థి చేతిలో 644 ఓట్ల తేడాతో ఆమె ఓటమి చవి చూసింది. అయితే ఆమె ఈ ఎన్నికల్లో మేయర్ అయితాననే ఒక ఆలోచనతో, ఉద్దేశంతో, అలాగే ఆమె తన హోటల్ యొక్క బకాయిలను కూడా సుమారు 8 కోట్ల చిల్లర బకాయిలను కూడా ఆమె చెల్లించిన పరిస్థితి. అయితే ఈ రోజు ఆమెకు విజయం వరించకపోవడంతో ఆమెకు నిరాశ మిగిలింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటు ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. దక్కించుకుంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఓడిపోవడం మాత్రం ఆమెకు పెద్ద నిరాశ మిగిలింది. గెలుస్తాననే ఎంతో ఉత్సాహంతో వారు ముందుకొచ్చారు. అయితే ఈసారి మేము హోటల్ కట్టిన డబ్బులు కానీ, ఇటు ఎన్నికల్లో కానీ ఇవన్నీ చూసుకుంటే ఆమెకు నిరాశ మిగిలిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు మేయర్ అవుతారు, ఎవరు డిప్యూటీ మేయర్ అవుతారు అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఆ సమంత కుమారి విషయంలో మాత్రం ఆమెకు నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఇది నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఆశించిన వారి యొక్క పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్ తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.